హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాను ఐడియాస్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మా హస్బెండ్కి ఎందుకు ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది అలా అనేసాడు. సో ఇంకా అతనైతే ఇంట్లో లేడు. సో ఇంకా నేనే ఇంకా బిర్యానీ తినాలనిపిస్తుంది అన్నాడు కదా అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళి ఇంకా అన్నీ తీసుకొని వచ్చేసి ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను, సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి. ఇంకా ఇంకా కాల్ చేసి ఏం కర్రీ చేస్తున్నావు అంటే ఏదో ఎగ్ కర్రీ చేశానని చెప్పాను. ఎగ్గేనా అని అన్నాడు. సరే చూద్దాం, సర్ప్రైజ్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారో చూడాలి. ఇంకా నేనైతే చికెన్ కర్రీ అదే చికెన్ మ్యాగ్నేట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రెష్గా అయితే చికెన్ కట్ చేసుకున్నాను. ఇంకా కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ అయితే వేసేసుకుంటున్నాను. సో మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో అయితే మసాలాస్ అవన్నీ వేసుకోవాలి. సో నేనైతే మసాలాస్ చాలా తక్కువ వేస్తాను. ఇది వచ్చేసి ధనియాల పౌడర్ అండి, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా అల్లం పేస్ట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటాను, చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీలో కానీ చికెన్ కర్రీస్లో కానీ. ఇంకా ఇంకా మసాలా, ఇంకా బిర్యానీ మసాలా కూడా వాడతానమాట. కొంచెం అది కూడా ఫ్లేవర్ కోసం అని చెప్పేసి ఇంకా లైట్గా అయితే వేసుకుంటున్నాను. సో నా వాయిస్ అయితే మీకు క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంకా ఇంకా చెప్పాలి అండి మీరే. ఇక పెరుగు కూడా అది కుండ పెరుగు ఉంటుంది కదా, కుండ పెరుగు అయితే తీసుకొచ్చేసి మేము డైలీ అయితే ఇంట్లోనే ఉంటుంది కుండ పెరుగు అయితే. ఇంకా పెరుగు కూడా ఇంట్లోదే యూజ్ చేస్తున్నాను. బిర్యానీ మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది మనము న్యాచురల్గా మనం చేసుకున్న ప్రొడక్ట్స్ ఏవైనా ఉన్నా కూడా యూజ్ చేయడం వల్ల. సో ఇంకా పెరుగు కూడా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా ఫస్ట్ అయితే మ్యాగ్నేట్ చేసేసుకుంటాను. కారం, ఉప్పు ఇవన్నీ పట్టాలి కదా ముక్కలకి. సో ఇది మొత్తం ఇలా మ్యాగ్నేట్ చేసేసుకున్న తర్వాతకి మనకి కావాల్సినంత పెరుగు అయితే యాడ్ చేసుకుంటానండి. సో వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు కాబట్టి ఎలాగో అలాగే మేనేజ్ చేసుకుంటున్నాను ఒకదాన్ని. సో ఇదైతే రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను. మీకు లెఫ్ట్ హ్యాండ్ కెమెరా కదా, ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. ఇదైతే ఫ్రంట్ కెమెరా, నేను రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను. మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాను. మొత్తం ఇక ఇలా మ్యాగ్నేట్ చేసేసుకోవాలన్నమాట మంచిగా ముక్కలో పట్టేలాగా. సో మనం నైట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో నాకు టైం లేదు కాబట్టి నేను అప్పటికప్పుడే చేసేసుకుంటాను. నాకైతే అన్ని కర్రీస్లో కంటే బిర్యానీ తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది అండి. నాలాగా ఎంతమందికి అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఆల్మోస్ట్ ఒక 25 to 30 minutes లోపే నేను బిర్యానీని ప్రిపేర్ చేస్తాను. చాలామందికి కొంచెం బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది, బట్ నాకైతే చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది అండి. చికెన్ కర్రీ కానీ, బిర్యానీ అయినా, ఇంకా చికెన్ ఫ్రై లాంటివి అంటే చాలా ఇంకా కూరగాయల కన్నా కూడా ఇవే ఈజీ అయిపోతాయి అనిపిస్తుంది అనమాట నాకు. సో సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి. ప్రతిసారి ఒకటే టేస్ట్ వస్తుంది. మా హస్బెండ్కి అయితే సూపర్ ఇష్టం అనమాట బిర్యానీ అనగానే. అసలు మాకు ఇక మస్తు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నైట్ చేసుకొని మార్నింగ్ తింటే మాత్రం ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి. సో అందరు చేసే విధంగానే మనం ప్రిపేర్ చేస్తాం, కాకపోతే హ్యాండ్ని బట్టి కొంచెం టేస్ట్ మారుతుంది కాబట్టి ఇంకా మొత్తం ఇలా మ్యాగ్నేట్ చేసేసుకొని ఒక 1 hour ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. నేను ఇంకా 1 hour తర్వాత అయితే నేను ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే బాస్మతి యూజ్ చేస్తున్నాను. ఇంకా 2-3 times అయితే కడిగేసుకొని ఆ తర్వాత అందులో అయితే వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా మళ్ళీ ఆ 1 hour తర్వాత అది మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాతకి మొత్తం ఇక మళ్ళీ ఫ్రిడ్జ్ నుంచి బయట తీసి పెట్టేసి తర్వాత ఒక పక్కన రైస్, ఒక పక్కన కర్రీ పెట్టేసుకుంటాను అనమాట. చూడండి, ఇంకా రైస్కి అయితే వాటర్ పెట్టేస్తాను అనమాట. చూడండి, ఇంకా గంట తర్వాత ఇంకొక గిన్నె అయితే పెట్టేసుకున్నాను అనమాట బిర్యానీ కోసం అని చెప్పేసి. ఇది స్పెషల్గా బిర్యానీ కోసం తీసుకున్నామండి. ఎందుకంటే మనకి కొంచెం బిర్యానీకి కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్నవి కావాల్సి వస్తుంది కాబట్టి ఎంత వెడల్పుగా ఉంటే అంత టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇంకోటి ఫ్రీగా ఉండాలన్నమాట, బిర్యానీకి ఫ్రీగా ఉంటే కొంచెం మంచిగా అది కూడా మంచిగా అవుతుందన్నమాట. ఇంకా ఇదైతే ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను ఒక పక్కన. ఇంకా ఇది
చికెన్ కోసం అని చెప్పేసి ఇక గిన్నె పెట్టేసుకున్నాను. ఇదే దాంట్లో బిర్యానీ కూడా అనమాట. సో ఇది కొంచెం ఆయిల్ అయితే పోసేసుకున్నానండి. ఇలా మనం మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసి పోసుకోండి. ఆ తర్వాత ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చు. ఇంకా నేనైతే స్కిప్ చేశాను. ఇంకా బిర్యానీ ఆకు వేసుకున్నాను అనుకుంటాం. బిర్యానీ ఆకు అయితే అన్నంలో వేసేసాను కాబట్టి ఇంక ఇందులో అయితే వేస్తలేను అనమాట. ఇంకా ఇదైతే కాగిపోయిన తర్వాత ఇది మొత్తం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అది మొత్తం వేసేసుకుంటున్నాను. మీకు ఆనియన్స్ ఫ్రై చేసింది చూపించలేదు కదా, ఇది కొంచెం స్కిప్ అయిపోయిందండి వీడియో. సో నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకొని ఇందులోనే వేసి పక్కన పెట్టేశాను అనమాట. సో ఇంకా ఆనియన్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫ్రై చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఫ్రై చేసి వేసుకుంటే. సో కొద్దిగా అయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అవుతుందన్నమాట. కొంచెం హాఫ్ కుక్ అవ్వాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ ఇలా కుక్ చేసిన తర్వాత అయితే ఇంకా ఇలా మూత పెట్టేసుకుంటున్నాను. కొంచెం కొంచెం కుక్ అవ్వాలి. సో ఇది మొత్తం ఒక 10 మినిట్స్ తర్వాత కుక్ అయిపోయిందండి. కొంచెం హాఫ్ కుక్ అయిందనమాట. ఆ తర్వాత నేను స్టవ్ ఇది పెద్ద దాని మీదకి అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇది చికెన్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ రైస్ కూడా కొంచెం ఉడకాలన్నమాట. చూస్తున్నాను అనమాట ఎంత ఉడుకుతుందో. నేనైతే 70% ఉడకబెడతానండి రైస్ని. 70% తర్వాత కొంచెం మధ్యలో ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇట్లా ఇచ్చుకుంటుంది అనమాట. ఆ తర్వాత నేను 70% అయితే కుక్ అయిపోయిందండి ఒక 10 to 15 మినిట్స్లో. ఆ తర్వాత ఇంకా రైస్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. మంచిగా వేసేసుకొని ఇట్లా మొత్తం సమానంగా చేసుకోవాలన్నమాట. ఇలా సమానంగా చేసేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, మనకు కావాలంటే పైన కూడా పోసుకోవడానికి పక్కన పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం ఇక రైస్ అయితే పెట్టేసుకున్నాను. కొంచెం ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ మీ ఇష్టము, కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. అలాగే కొంచెం వాటర్ కూడా పైన కొంచెం వేస్తాను, ఎందుకంటే ఏమన్నా అక్కడక్కడ రైస్ ఉడకపోయినా కొంచెం మంచిగా ఉడుకుతుంది అనిపించి ఒక చిన్న గ్లాసులంతా అయితే పోస్తాను అనమాట. ఇంకా నిమ్మరసం కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు తినేటప్పుడైనా వేసుకోవచ్చు. సో ఇలా మొత్తం ఇంకా క్లీన్ చేసేసుకొని మొత్తం మూత పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకోవాలి మంట మాత్రం. ఇంకా గిన్నె పెట్టేసుకొని ఇంకా గిన్నె మీద ఏదన్నా వాటర్తో నిండింది కానీ ఏదైనా మీ దగ్గర ఇట్లా వెయిట్ ఉన్నది ఏది ఉన్నా సరే అండి, దానిపైన పెట్టేసుకోవాలన్నమాట. ఎయిర్ అనేది బయటకు రాకుండా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 15 to 20 మినిట్స్ అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత అయితే మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో నేను ఒక 15 మినిట్స్ పట్టిందండి. 15 మినిట్స్ తర్వాత అయితే నేను ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసి చూడండి ఎలా వచ్చిందో మీరే చూడండి. బిర్యానీ అయితే మంచిగా అసలు పొల్లు మస్తు టేస్ట్, అసలు మస్తు స్మెల్ అయితే భలే వస్తుందన్నమాట. మొత్తం పొల్లు మస్తు వచ్చింది బిర్యానీ. చూడండి ఇంకా ఈజీ అయిపోయింది అనమాట. సో నేను మొత్తం కలిపేసుకున్నాను అనమాట. కలిపేసేసుకొని చూడండి. సో చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. ఇదండి మా బిర్యానీ.